హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు అయితే వినాయక చవితి వీడియో అనమాట. మా ఇంట్లో పూజ వినాయకుని పండుగ రోజు అనమాట. చూడండి, మేమైతే ఇలానైతే పూజ చేసుకుంటున్నామంట. మొత్తం అయితే నేనైతే ఇప్పుడైతే కంప్లీట్ అది అన్నీ అయితే రెడీ చేసేసిన. ప్రసాదాలు కూడా రెడీ చేసిన. పులిహోర చేశాను, సేమియా చేశాను. చూడండి, నెక్స్ట్ పాయసం కూడా చేశాను, ఉండ్రాల పాయసము. అంటే నేను రవ్వతోటి చేసిన, అందరు పిండితోటి చేస్తారు. అట్లా మా పిల్లలు తినారని ఇట్లనైతే చేసిన నేనైతే. ఇప్పుడైతే మా మా నాన్నగానికి అయితే వాళ్ళ డాడీ అయితే బొట్టి పెట్టేసిండు. ఇప్పుడు మా పాప బొట్టి పెట్టుకుంది. ఇప్పుడు వాళ్ళ డాడీకి కూడా పెడుతుంది. చూడండి, మా పాప చాలా బ్రిలియంట్ అనమాట. తెలివి కల్లేది. మంచిగా ఒక్కసారి చెప్తే అర్థం చేసుకుని కరెక్ట్ చేస్తుంది. ఏదైనా పూజవి ఏదైనా బాగుంటుంది. ఇప్పుడైతే నేనైతే అన్నీ సిద్ధం చేసి మంచిగా పెట్టిన. ఇప్పుడు మా సార్ అయితే పూజ చేస్తున్నాను అనమాట. నేను ఇక ఇప్పుడు అన్నీ రెడీ చేసిన నేనే. ఒక పూజ మాత్రం మా సార్తో చేపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే దీపం అయితే పెడుతున్నాడు. దీపం పెట్టిన తర్వాతకి ఇక చూడండి, మేమైతే 21 లీవ్స్ తెచ్చాము, అండ్ ఫ్రూట్స్ తెచ్చినాము, లడ్డు తెచ్చినాము. చిన్న మేము గణపయ్యని కూడా తెచ్చుకున్నాము అనమాట. ఆ రోజే తెచ్చుకున్నాము గణపయ్యని, చిన్న గణపయ్య. చూడండి, బాగుంది. మేము మట్టి వినాయకుని తెద్దామని అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మట్టి వినాయకులు దొరకలేదంట. ఏదైనా పర్వాలేదు వినాయకుడు కదా అని ఇంకా చిన్న వినాయకుని అయితే తెచ్చుకున్నాం మా పిల్లలు. ఇక చూడండి, బాగుంది. ఇక ఫ్రూట్స్ తెచ్చుకున్నాం, ప్రసాదాలు చేసాము, లీవ్స్ తెచ్చాము. కాకపోతే ఇంకా మంచిగా కింద డెకరేషన్, ఇంకా పాల వెళ్ళి అవన్నీ చేయాలి. నెక్స్ట్ టైం ట్రై చేయాలి. ఈసారికి ఇట్లా చేసినాం అనమాట. ఇప్పుడైతే దీపం పెట్టడం అయిపోయింది, అండ్ అగరబత్తులు మా గణపయ్య అనమాట. చూడండి, అందులో 21 లీవ్స్లలో నాకైతే కొన్ని మాత్రం తెలుసు, మిగతా తెలియదు. అవి అవైలబుల్గా దొరుకుతున్నాయి కాబట్టి తీసుకొని వచ్చినాడు అనమాట. నేనైతే దొరకకపోతే నాకు తెలిసిన పత్రాలన్నీ తెచ్చి పెడదాం అనుకున్నా. ఇక దొరికి అయితే మా సార్ అయితే కొనుక్కొనే వచ్చినాడు. ఇక చూడండి, ప్రసాదాలు అయితే పెట్టేసినాము. పాయసం, సేమియా, మా చిన్ని కృష్ణుడు, మా గోమాత, ఇవన్నీ అయితే చూడండి. ఇప్పుడైతే ధూప్ స్టిక్స్ వెలిగిస్తున్నాడు అనమాట. ఒక మంచి స్మెల్ వచ్చేటివి తీసుకురావాలి ధూప్ స్టిక్స్ అయితే. ఇంకా మా సెల్ఫ్లో సరిపోతలేదు ప్లేస్ అనమాట. అవన్నీ ఫ్రూట్స్ ప్రసాదాలు పెట్టే వరకల్లా ఇంకా 3 సెల్ఫ్లలో మొత్తం దేవుణ్ణి ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నాడు మా సార్ అయితే. చూడండి, ఒక స్పెషల్ రూమ్ ఉంటే అన్నీ బాగుండేది. కానీ మాకు లేదు స్పెషల్గా గార్డ్ రూమ్ అయితే. ఇక దేవుని రూమ్ లేకపోయినా సెల్ఫ్లు అయితే పెట్టేసుకున్నాం మేము. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లేస్ సరిపోవట్లేదు అన్నమాట, నెట్టేస్తుండల్లా. ఇప్పుడైతే బొట్టి పెట్టి వాటికి మావాడు ఏమో చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, హారతి తీసుకుంటున్నాం అనమాట అందరం. ఇక మా సార్ అయితే హారతి అయితే తిప్పుతున్నాడు దేవుళ్ళకి. చూడండి, ఇప్పుడైతే హారతి కూడా వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేమందరం అయితే హారతి తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మా పిల్లల్ని అయితే నేనైతే గుంజీలు తీయమన్నా. వినాయకుడి దగ్గర ఎక్కువ గుంజీలు తీస్తారు కదా, అయితే ఇప్పుడైతే మా పిల్లల్ని తీయమన్నా. 21 తీయమన్నా. మా పాప 21 తీసింది. అయితే ఎలా తీస్తుంది చూడండి. మావాడు అయితే ఒకసారి పట్టుకుంటుండే, చెవులు ఒకసారి పట్టుకోవట్లేడు. మా పాప అయితే కరెక్ట్ పద్ధతిగా తీస్తుంది. చూడండి, రివర్స్ పట్టుకుంటే స్ట్రైట్గానే పట్టుకున్నాడు. హ్యాండ్స్ ఇట్లా బింగిల్ అంటేనే ఇట్లా క్రాస్గా పట్టుకుని తీయడము. అయితే మా పాప అయిపోయినాయి, మావాడిని ఎందుకు అయిపోతలేవా అని అర్థమైతే మావాడు తర్వాత అయిపోయిన తర్వాత చెప్తాడు, నేను 21 కాదు, నేను 31 తీసిన అని అంటాడు. ఎందుకంటే మా క్లాస్లో 31 ఉన్నాం, 31 33 ఉన్నాం, అందుకని 33 అట్లా తీసినా నేను అని చెప్తాడు. 21 తీయమంటారు కదరా అంటే నాకు 31. ఇప్పుడైతే వాళ్ళ డాడీ తీస్తున్నాడు. లెక్క పెడుతురు వీళ్ళు. ఒకసారి ఫ్రీగానే చేస్తున్నాడు మంచిగా. కొందరికి ఆయాసం అవుతుంటుంది కదా బింగిల్ అంటే, కానీ కంఫర్టబుల్గా చేస్తున్నాడు. మావాడు చూడు అలసిపోయినట్టు లెక్క పెడుతున్నాడు అన్నమాట. మావాడు ఎట్లా లెక్క పెడుతున్నాడు. మా పాప ఇప్పుడైతే ఇంకా అక్షింతలు తీసుకొని దీవెనలు తీసుకుంటారు, ఆశీర్వాదం అనమాట. మా పాపనైతే ఎప్పుడైనా పూజ చేయగానే మమ్మీ డాడీ కాలు మొక్కుతానంటది. ఈ అలవాటు డైలీ అలవాటు చేయాలి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే మావాడు మొక్కుతున్నాం. మేమైతే పుట్టినరోజులకు ఫెస్టివల్స్కి అయితే ఖచ్చితంగా మేమైతే ఆశీర్వాదం అయితే ఇట్లా ఇస్తామన్నమాట. కాళ్ళు అయితే మొక్కించుకుంటాం. అంటే మొక్కించుకోవాలని కాదు, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం కోసం.
ఇప్పుడైతే మా పాప మొక్కడం అయిపోయింది, మా మా నాని మొక్కడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే మా సార్ కాలైతే మొక్కుతున్నాను అనమాట. ఇక చూడండి, మా కోరికలు ఏమున్నాయన్నీ నెరవేర్చాలని, మా ఆయనకు మంచిగా ఆర్థికంగా గట్టిగా సంపాదించాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. చూడండి, ఇప్పుడైతే ప్రసాదాలు తీసుకెళ్ళి ఇప్పుడు వాళ్ళ నానమ్మ వాళ్ళకి ఇస్తానికి, వాళ్ళ చెల్లెళ్ళకి ఇవ్వడానికి అయితే తీసుకెళ్తుంది. ఫస్ట్ ఇవైతే వాళ్ళ నానమ్మ వాళ్ళకి, నెక్స్ట్ రౌండ్లో వాళ్ళ చెల్లెళ్ళకి ఇవ్వడానికి అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడైతే చూడు, వాళ్ళ నానమ్మ వాళ్ళకైతే ఇచ్చేస్తాకని వేయింది. తర్వాత మళ్ళీ వాళ్ళ రెండోసారికి అది చెల్ల వాళ్ళకైతే ఇచ్చేస్తానికి పోయింది. ఇప్పుడు ప్రసాదం మా నాని తింటున్నాడు, మా పాపనేమో సేమియా తింటుంది, మా సారేమో పులిహోర తింటున్నాడు. నేను కూడా ముందర పెట్టుకున్నా తినడానికి. ఆ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పటికి. చూడండి, ఇది నెక్స్ట్ డే అనమాట. ఇక నెక్స్ట్ డే ఎందుకంటే మా వినాయకుడు 1 డే అయితే మా ఇంట్లో ఉంచుకున్నాము. నెక్స్ట్ డే ఇక మళ్ళీ పెద్ద వినాయకుని దగ్గర పెట్టాలని తీసుకెళ్ళి పెద్ద వినాయకుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళారు మా పిల్లలైతే. ఈ పెద్ద వినాయకుడు చూడండి డాల్ఫిన్ మీద కూర్చున్నాడు, ఇంకో వినాయకుడేమో శివాజీ ఇట్లా హార్స్ పైన కూర్చున్నాడు. దగ్గరనే ఉండేవంట. ఇది నెక్స్ట్ డే పూజ కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ తీసుకొని ఇప్పుడైతే మా పిల్లలు వినాయకుని దగ్గర పెద్ద వినాయకుని దగ్గరనైతే పెట్టడానికి అయితే వెళ్తున్నారు. చూడండి, ఇంకా చూడండి, మా ఇల్లుకు ఒక్కటే పక్కనే కాబట్టి మా పిల్లలు అయితే వెళ్తారు అనమాట. ఇప్పుడు వాళ్ళు డెకరేషన్ పెట్టలే కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటారు, నెక్స్ట్ డే పెట్టుకుంటారు. ఇప్పుడైతే ఆడ చిన్న ఆ వినాయకుని అయితే పెట్టేసింది. ఇప్పుడు మేము తెచ్చిన పత్రాలన్నీ పెట్టేసినాం మనం. చూడండి, కావాలా తీసుకే పెట్టేసినాము. ఆల్మోస్ట్ అందరు చాలామంది పెట్టేసారు అప్పటికే వినాయకులు, చిన్న చిన్న వినాయకులని. ఈ వినాయకుడు చూడండి డాల్ఫిన్ పైన కూర్చున్నాడు వినాయకుడు, బాగుంది కదా. డెకరేషన్ కూడా సింపుల్గా నీట్గా చేసుకోరు వీళ్ళైతే. చిన్న గణపయ్య ఆ కోరికలను నెరవేరాలని ఆ దేవుని కోరుతూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.